అందరూ బాగుండాలని కోరుకుందాం. జనవరి 1 వచ్చేసిందండోయ్. అందరూ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. 12 గంటలు దాటగానే మరి సిటీ అంతా కూడా టపాసుల మోతతో హోరెత్తిపోయింది. అలాగే మనకు సిటీస్లోనే కాదు, పల్లెటూళ్ళల్లో కూడా జరుపుకుంటున్నారండోయ్. మరి ఇప్పటి తెల్లారినా కూడా అందరూ జరుపుకుంటున్నారు. అలాగే మరి ఇది గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి మొదటి రోజు. రోమన్ దేవుడు జానస్ పేరు మీదుగా దీనికి ఈ నెలకి జాన్యువరి అని పేరు వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రపంచం మొత్తం కూడా ఈ జనవరి 1ని మరి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అందరూ పండుగలాగా జరుపుకుంటున్నారు. అన్ని మతాల వారికి అందరికీ కూడా ఇది పండుగే. ప్రపంచవ్యాప్తంగానే పెద్ద పండుగ, అందరూ జరుపుకునే పండుగ. ఇది హిందువుల లెక్క చూసుకున్నట్లయితే డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు కూడా మనకి ధనుర్మాసం అనే నెల వచ్చేస్తుంది. మనకి సంక్రాంతి పెద్ద పండుగ, దీంట్లోనే ఒకరోజు అటు ఇటుగా వచ్చేస్తాయి. మరి అట్లాగే మొన్న వచ్చినటువంటి 30వ తారీఖున వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి, అది కూడా పండుగే. అది ఎప్పుడూ కూడా ధనుర్మాసంలోనే వస్తూ ఉంటుంది మనకి. అలాగే మరి ఇంకా ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది. అందుకనే ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం కూడా జరిపిస్తారు. అలా ఈ నెల రోజులు కూడా శ్రీ మహావిష్ణువుని పూజించి ఈ నెలంతా కూడా పండుగలా జరుపుకుంటారు సంక్రాంతి దాకా. అలా మరి హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి నెల. ఈ రోజును కూడా అంటే జనవరి 1ను కూడా అధిదేవత అయినటువంటి మరి గణపతి దేవుడిని అలాగే శ్రీ మహావిష్ణువుని కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇది హిందువుల యొక్క సాంప్రదాయం ప్రకారం. అలాగే క్రైస్తవులు కూడా ఈ పండుగను బాగా జరుపుకుంటారు. మరి ఈ క్రైస్తవుల దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ నెల అంటే డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడని క్రిస్టమస్ వేడుకలు జరుపుకున్నారు. వాళ్ళకి అది పెద్ద పండుగ. అలాగే క్రిస్టమస్ అయిన తర్వాత 7వ రోజున వచ్చేదే ఈ జనవరి 1. వాళ్ళకి నాకు తెలిసి ఈ జనవరి 1కి వాళ్ళందరూ కూడా చర్చికి వస్తారు. 12 గంటలు కొట్టగానే ఏం చేస్తారంటే లైట్లు ఆపేస్తారు. అప్పుడు అందరూ కూడా ఈ వెలిగించిన క్యాండిల్స్ పట్టుకొని నిలబడతారు. అప్పుడు లైట్లు ఆరిపోతే ఈ క్యాండిల్స్ వెలుగుతో వాళ్ళు పాటలు పాడుతూ మరి ప్రార్థనలు చేస్తారు. ఇలా ఈ జ్యోతిలాగా మా యొక్క ప్రయాణం కూడా, మా జీవితాలు కూడా ఇలాగే వెలగాలి, వెలుగుతూ మేము ఆనందంగా ఉండాలి, సంవత్సర కాలం అంతా కూడా మేము ఇలాగే ఆనందంగా ఉండాలి అని ఆ ప్రభు ప్రార్థనలు చేస్తూ మరి పాటలు పాడుతూ ఆనందంగా జరుపుతారు. మరి అలాగే ముస్లిమ్స్ కూడా మహమ్మద్ ప్రవక్త రక్తం బొట్టు చిందించకుండా మక్కాని ఆక్రమించారట. అందుకని మహమ్మదీయులకు కూడా ఇది పండుగే. మక్కా తెలుసు కదా, మరి ముస్లిమ్స్కి ఎంతో పవిత్రమైనటువంటి మరి ప్లేస్ అది. అలా ఇది అన్ని మతాల వారికి, అటు క్రైస్తవులకి, హిందువులకు, ముస్లిమ్స్కి కూడా అందరికీ కూడా పవిత్రంగా చేసుకునేటటువంటి పెద్ద పండుగే. మనకి భారతదేశం లౌకిక రాజ్యం కదా, అందుకని అన్ని మతాల వారు సామరస్యంగా అందరూ జరుపుకుంటారు. ఇక్కడ ఎక్కువగా అపార్ట్మెంట్లే కదా ఉండేది, అంటే ఎక్కువగా సిటీస్లో అన్ని అపార్ట్మెంట్లే కదా. అపార్ట్మెంట్స్లో అన్ని మతాల వారు ఉంటారు. వారందరూ కూడా మరి అందరూ కలిసికట్టుగా ఈ పండుగని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. మరి అది అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే మనం కూడా ఇప్పుడు మన గడిచిపోయిన సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో మనమందరం కూడా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మనం అనుకున్న రంగంలో అభివృద్ధిని సాధిస్తూ మరి ఎంతో ఆనందంగా ఉండాలని
అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి.